దారిద్ర రేఖ అనే పదం యొక్క నిర్వచనము ఆధారంగా గ్రామీణ మరియు పట్టణ వ్యక్తుల కొరకు వరుసగా తలసరి కనీస క్యాలరీల అవసరాలు ఏమిటి అడిగాడండి. దారిద్ర రేఖ మీన్స్ పావర్టీ లైన్. ఓకేనండి, ఇక్కడ పావర్టీ లైన్ గురించి అడగటం జరిగిందండి. మనకు ఎన్ని క్యాలరీస్ తీసుకోవాలి, మనం తీసుకునేటువంటి ఫుడ్ ఐటమ్స్లో మినిమం క్యాలరీస్ ఎన్ని క్యాలరీస్ ఉండాలని ఇచ్చాడు. ఓకే, ఫస్ట్ ఏమి ఇచ్చాడు, గ్రామీణం ఇచ్చాడు, తర్వాత పట్టణం అని ఇచ్చాడు. ఇక్కడ ఫస్ట్ ఆప్షన్లో చూడండి 2100 అండ్ 2400 క్యాలరీస్. నెక్స్ట్ 2400 మరియు 2100 అని ఇచ్చాడండి. నెక్స్ట్ 2400 2200 అని ఇచ్చాడు. 2200 నుంచి 2400 అని ఇచ్చాడు. ఇక్కడ కనుక చూసుకున్నట్లయితే గ్రామీణ ప్రాంతాలలో మనము రోజు తీసుకునేటువంటి ఫుడ్ ఐటమ్స్లో ఒక రోజుకు తీసుకునేటువంటి ఫుడ్ ఐటమ్స్లో ఎన్ని క్యాలరీస్ ఉండాలండి అంటే 2400 క్యాలరీస్ అనేటువంటివి ఉండాలి. ఎక్కడ, గ్రామీణ ప్రాంతాలు. అదే పట్టణ ప్రాంతాలలో అయితే ఎన్ని క్యాలరీస్ ఉండాలండి అంటే 2100 అండి. ఆప్షన్ చూడండి, సెకండ్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సెకండ్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. ఓకే, నెక్స్ట్ వన్ అండి. ఓకే, 1950వ సంవత్సరంలో సర్వోదయ ప్రణాళిక అనే పిలువబడేటువంటి ఆర్థిక ప్రణాళికను ఎవరు ప్రవేశపెట్టారు? ఓకే, సర్వోదయ ప్లాన్ అనేటువంటిది అడిగాడు. సర్వోదయ ప్లాన్ 1950లో సర్వోదయ ప్లాన్ అని పిలువబడేటువంటి ఆర్థిక ప్రణాళికను ఎవరు రూపొందించారు? జవహర్లాల్ నెహ్రూ, గోపాలకృష్ణ గోఖలే, జయప్రకాష్ నారాయణ, సర్వేపల్లె రాధాకృష్ణన్. ఒక్కసారి ఆలోచన చేయండి. మనకు ప్లాన్స్ మీద ఎవరెవరు బుక్ను రచించారండి? మోక్షగుండం విశ్వేశ్వరయ్య, ఏ ప్లానుడ్ ఎకానమీ ఫర్ ఇండియా. ఓకే అండి, భారతదేశము ఆర్థిక ప్రణాళికను అనేటువంటి గ్రంథాన్ని రచించారు. 8 మంది పారిశ్రామికవేత్తలు కలిసి బాంబే ప్లాన్ను రూపొందించడం జరిగింది. పీపుల్స్ ప్లాన్ను ఎంఎన్ రాయ్ రూపొందించడం జరిగిందండి. ప్రజా ప్రణాళికను ఎవరు రూపొందించారండి అంటే ఎంఎన్ రాయ్. గాంధీయన్ ప్లాన్ను శ్రీమన్ నారాయణ్ అగర్వాల్ రూపొందించాడు. ఇందులో ప్లాన్స్ మీద రాసినటువంటి బుక్సుల్లో గోపాలకృష్ణ గోఖలే కానీ సర్వేపల్లి రాధాకృష్ణ కానీ అసలు సంబంధం లేదు. ఓకే, జవహర్లాల్ నెహ్రూ మొదటి పంచవర్ష ప్రణాళికకు అధ్యక్షుడిగా ఉన్నాడు, కానీ ఇతడు ప్రణాళికకు సంబంధించిన గ్రంథాలు ఎక్కడ కూడా రాయలే. మనకు సర్వోదయ ప్రణాళికను జయప్రకాష్ నారాయణ రూపొందించడం జరిగింది. ఆచార్య వినోబా భావే యొక్క ఆదర్శాలను, అతని యొక్క సిద్ధాంతాలను ఆధారము చేసుకొని జయప్రకాష్ నారాయణ రూపొందించినటువంటి ప్రముఖ గ్రంథము పేరు ఏమిటండి అంటే సర్వోదయ ప్రణాళిక. ఆన్సర్ సర్వోదయ ప్రణాళిక అండి. ఓకే, నెక్స్ట్ ఇంతకుముందే డిస్కషన్స్ చేశాం. భారత ట్రేడ్ యూనియన్ యొక్క యుద్ధానంతరము పునర్నిర్మాణ కమిటీ పీపుల్స్ ప్లాన్ అనేటువంటి పిలువబడేటువంటి ఆర్థిక ప్రణాళికను ఎప్పుడు అమలు చేసింది? వాస్తవానికైతే అమలు చేయలేదండి. ఇది ఎగ్జామ్లో అడిగాడు. బట్ మనకు పీపుల్స్ ప్లాన్ అనేటువంటి ఆర్థిక ప్రణాళికనండి ఏ ఇయర్లోనండి అని ఇచ్చాడు. 1945 1945, సెకండ్ ఆప్షన్ 1943, థర్డ్ ఆప్షన్ 1941, ఫోర్త్ ఆప్షన్ 1939. 1945వ సంవత్సరంలో 1945లో ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఆన్సర్ ఫస్ట్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. ఇది దీనికి సంబంధించినటువంటి ఆన్సర్ అండి.